శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 9 తుల రాశి వారికి రాత్రికి దుఃఖిస్తూ ఫోన్ కాల్ కట్ చేస్తారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 9న తుల రాశి వారు ఏ విధమైన ఫలితాలను పొందుకోబోతున్నారో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ రాశి వారు ఏ విధంగా దుఃఖించవలసిన పరిస్థితులు ఫోన్ కాల్ ద్వారా కలగబోతున్నాయో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తుల రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక పరిశీలించుకున్నట్లయితే తుల రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నీతి నియమాలను ఎప్పుడూ కూడా సమానంగా చూస్తూ ఉంటారు. ఈ రాశి వారు అన్యాయాన్ని, అవినీతిని చేయడానికి అస్సలు ఇష్టపడరు. ఎదుటి వారు కష్టంలో ఉంటే చూసి చలించిపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు కష్టంతోనే ఎప్పుడూ కూడా బ్రతుకుని ఈడుస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారికి సంబంధించి తెలిసి తెలియక చిన్నతనంలో చేసిన కొన్ని పొరపాట్ల కారణంగా, అంటే ఉదాహరణకి చదువును నిర్లక్ష్యం చేయడం, పెద్దవారి మాటను వినకపోవడం, ఇటువంటి పరిస్థితుల కారణంగా వీరైతే ఇప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడు మనం మంచిగా వాళ్ళ మాట విన్నా కూడా బాగుండేదే, లేదంటే మనం చక్కగా ఉన్నతమైన చదువు చదువుకున్నా చాలా బాగుండేదే మన పరిస్థితి అన్నట్లు వీరైతే కనుక బాధపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి వారికి భగవంతుడి యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు తమకి ఉన్నా లేకపోయినా తమకి ఉన్న దానిలోనే ఎదుటి వారికి తీసి పెట్టేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఎదుటివారు ఆపదలో ఉన్నారంటే కేవలం మాట మాత్రమే సహాయం చేసి పై మాటలు చెప్పేవారు కాదు ఈ యొక్క తుల రాశి వారు. ఆర్థికంగా కూడా సహాయం చేసి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి స్నేహితులు, బంధుమిత్రులు ఎక్కువ మంది ఉంటారు. ఈ రాశి వారిని స్నేహితులు ఎక్కువగా అభిమానిస్తారు. ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబంతో చర్చిస్తారు. క్రమశిక్షణకి, సమయపాలనకి ఎక్కువ విలువనిస్తారు. అలాగే ఈ యొక్క రాశి వారు డబ్బు విలువ బాగా తెలిసి ఉంటుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారి గ్రహస్థితి కారణంగా ఈ యొక్క 2025 ఏప్రిల్ 9న వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఈ యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరైతే కనుక కొంత సమయం మాట్లాడినాక మీరైతే దుఃఖిస్తూ ఉంటారు. ఈ సమయాన్ని, ఈ పరిస్థితిని మీకు ఏ విధంగా కలిగిందో, ఎవరి ద్వారా కలిగిందో మీరైతే కనుక ఒక్కసారిగా షాక్ అవుతారు. మీకు తెలిసి తెలియనటువంటి ఒక వివాదంలో మీరు చిక్కుకొని అనవసరమైన నిందలు పడ్డారని, మీ వెనుక ఏం జరుగుతుందో మీరు తెలుసుకోలేకపోయినప్పటికీ మీ స్నేహితులు మీకు ఈ విషయాన్ని తెలియచేస్తారు. మీరు ఇంత జరుగుతుందా, అసలు నన్ను ఇలా అనుకుంటున్నారా, నేను ఏమీ చేయకుండా, నా తప్పు ఏమీ లేకుండా నా మీద ఇటువంటి నిందా ప్రచారాలు జరుగుతున్నాయా అని ఒక్కసారిగా మీరైతే షాక్ అవుతారు, దుఃఖిస్తూ ఉంటారు. ఏం మాట్లాడాలో కూడా మీకు పాలుపోదని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ఈ విషయంలో బ్లాంక్గా మారిపోతారు. మీకు తెలియని, అలాగే మీరు చేయనటువంటి పనికి మీరు నిందను మోయటం మీకు కష్టంగా అనిపిస్తుంది. మీరైతే దుఃఖంతో ఆ వార్తను ఇక వినలేక, ఈ యొక్క సంభాషణని మీరు ఇంకా కొనసాగించలేక ఒక్కసారిగా మూడ్ ఆఫ్ తో ఫోన్ కాల్ కట్ చేస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఇటువంటి నిందా ప్రచారాలు చేసేవారు, చెడు మాటలను మీపై మాట్లాడేవారు ఎప్పుడు కూడా మీ చుట్టూ శత్రువుల్లా తిరుగుతూ ఉంటారు. మీ పైన కనుదృష్టి ఎప్పుడూ పడుతూ ఉంటుంది. అటువంటి వారి యొక్క కనుదృష్టిని తప్పించుకోవడానికి మీరైతే కనుక ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ, మనీ పర్స్లో కానీ, పాకెట్లో కానీ ఒక చిన్నపాటి నిమ్మకాయను ధరించుకొని వెళ్ళండి. అలాగే తెలుపు గాని, పసుపు రంగు గాని జేబురుమాలను జేబులో ఉంచుకొని మీరు వెళితే కనుక బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క చక్కని పనులన్నీ మీరు చక్కదిద్దుకోగలుగుతారు. మీరైతే కనుక ఎటువంటి కన్ను దృష్టికి లోనవరు. అలాగే మీకు ఏ కీడు జరగకుండా ఉంటుంది. ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. ఈ యొక్క రాశి వారికి రానున్న కాలం అంతా కూడా సాధారణంగా గడుస్తుంది. మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశి వారు తొందరపడకుండా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.